హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వేరే సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి కదా. సో వాటిని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎలా ఇవ్వాలి, మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీచ్ని వేరే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, యూట్యూబ్, ఫేస్బుక్, సో వాటిలోకి ఎలా మలపాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా దాంట్లో మీ అకౌంట్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి కింద బాటమ్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనం లింక్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ లింక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, యాడ్ ఎక్స్టర్నల్ లింక్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది అయితే ఇవ్వాలన్నమాట. టైటిల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకు యూట్యూబ్ అనేది ఇస్తున్నాను టైటిల్ ప్లేస్లో. సో మీరు యాప్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే యాప్ నేమ్ అయితే ఇచ్చేసాను, యూట్యూబ్ అని. అండ్ యూట్యూబ్కి సంబంధించిన మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన యూఆర్ఎల్ లేదంటే ఆ వీడియో ఉంటుంది కదా, సో ఏదైతే మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్కి, సో దానికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది తీసుకొచ్చి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి అది కూడా ఎలా ఇవ్వాలనేది చూస్తాను. సో దానికి గాను నేను హర్ష సాయి అని అయితే సెర్చ్ చేశాను. సో హర్ష సాయి గారిది అయితే నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను, నా ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో హర్ష సాయి గారి ఛానల్ అయితే ఓపెన్ చేశాను. మీరు ఎవరిదైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి షేర్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కాపీ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకి లింక్ అనేది కాపీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి అయితే రండి. ఇన్స్టాగ్రామ్కి వచ్చాక ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో లాంగ్ ప్రెస్ అయితే చేయండి. పేస్ట్ అనే బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి టిక్ మార్క్ అయితే వస్తుంది, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అదైతే యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ది కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ లింక్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ టైటిల్ అనేది ఫేస్బుక్ది ఇవ్వండి. సో మీరు ఏ యాప్ది యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నేమ్ అనేది టైటిల్ ప్లేస్లో అయితే ఇవ్వండి. ఇచ్చాక యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే మనమైతే ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫేస్బుక్ని ఓపెన్ చేశాక సో బేసిక్గా మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది, ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కాపీ లింక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే లింక్ అనేది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి. మనం ఆల్రెడీ టైటిల్ ప్లేస్లో ఫేస్బుక్ అనేది ఇచ్చాం, యూఆర్ఎల్ ప్లేస్లో మనం యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. లాంగ్ ప్రెస్ చేయగానే పేస్ట్ అనే బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే అదైతే పేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మీరు యాడ్ ఎక్స్టర్నల్ లింక్ మీద క్లిక్ చేసి ఇంకేదైనా ఇవ్వచ్చు, రెడిట్ ఇవ్వచ్చు, లేదంటే కొంతమందికి షేర్ చాట్ ఉంటాయి, స్నాప్ చాట్, ఇట్లా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో మీరు అట్లా సేమ్ టైటిల్ ప్లేస్లో మీది టైటిల్ అయితే ఇవ్వండి, యాప్కి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాతకి యూఆర్ఎల్ ప్లేస్లో సో దాని యూఆర్ఎల్ మీ అకౌంట్కి సంబంధించిన యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అదైతే ఓకే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఓకే అయినాయి, ఇప్పుడు 2 లింక్స్ ఇచ్చాము, అవి ఓకే అయ్యాయా లేదా అనేది మనమైతే చెక్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనకైతే ఓకే అయినట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ది. సో ఇక్కడ మనం ఇక్కడ హర్ష సాయిది ఇచ్చాం కదా, సో ఒకసారి దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనం యూట్యూబ్ అనేది హర్ష సాయికి సంబంధించింది ఇచ్చాం, అండ్ ఫేస్బుక్ నా సురేష్కి సంబంధించిన అకౌంట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అదైతే యూట్యూబ్కి అయితే వెళ్తుంది. సో అది యూట్యూబ్కి అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ దాని మీద ట్యాప్ చేయగానే అది ఫేస్బుక్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన లింక్స్ని అయితే మీరైతే ఇవ్వచ్చు. సో దట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి వేరే యాప్స్కి కూడా మీరైతే మీ ట్రాఫిక్ని అయితే మలుపుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.